హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళ కంట్రీ కోడ్ వచ్చేసి +260. వీళ్ళు వాడే నెట్వర్క్స్ వచ్చేసి 3. వన్ ఈజ్ ఎయిర్టెల్, సెకండ్ వన్ ఈజ్ జామ్టెల్, థర్డ్ వన్ ఈజ్ ఎంటీఎన్. అండ్ ఎంటీఎన్, ఎయిర్టెల్ ఈజీ బాగా సిగ్నల్స్ వస్తాయి. అండ్ జామ్టెల్కి కొన్ని ప్లేసెస్లో రావు. ఎంటీఎన్, ఎయిర్టెల్ అనే సిమ్స్ బాగా వాడతాయి. కొన్ని క్వశ్చన్లు అడిగి తెలుసుకుందాం వీడిని నెంబగాని. హాయ్ నెంబా. Hi. What is your main language in here? Chinyanja. చిన్యాంజా. Yes, Nyanja. Yeah. చిన్యాంజా అంట వాళ్ళ లాంగ్వేజ్. అందులో కొన్ని వర్డ్స్ అడిగి మనం తెలుసుకుందాం. సపోజ్ టు మనం ఫస్ట్ నమస్తే నుంచి స్టార్ట్ చేద్దాం. సే హాయ్ Hi. ఇన్ యువర్ లాంగ్వేజ్. Muribanj. ముడిబ్బాంచ్. గుడ్ మార్నింగ్. Mauka branch. మావకాబాంచ్. వాట్ ఈజ్ యువర్ మెయిన్ ఫుడ్ రా? Sima. Sima. My main food is sima. When you come to Africa, Zambia, Malawi, Zimbabwe, Tanzania, Mozambique, our main food is sima. ఈ షుగర్ని చిన్న కవర్లో పోసి దాన్ని ప్యాక్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ తాగుతారు వీళ్ళు వాటర్లో కలుపుకొని. ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి 2 క్వాచా. ఇక్కడ చూసారుగా, ఈ చిన్న ప్యాకెట్లో ఒక్కొక్కటి వచ్చేసి 2 క్వాచా. ఇవి వచ్చేసి ఫీటర్స్ అంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీళ్ళు తీసుకునేది ఇదే. సేమ్ మన దగ్గర బోండాలు ఉన్నట్టే ఉంటాయి ఇవి, తిని చూసిన ఆల్రెడీ. చెప్పాంగా మెయిన్ ఫుడ్ వీళ్ళది సీమా, ఇదే సీమా. వాట్ అబౌట్ యువర్ మనీ? Money, it's kwacha. క్వాచస్. You are using kwachas. ఓకే. Yes, boss. సో ఇక్కడ వాడేది క్వాచాలండి. ఇక్కడ 1 క్వాచా వచ్చి మన దగ్గర 3.5 రూపీస్ అవుతుంది. 1 క్వాచా 3.5 రూపీస్. వీళ్ళ క్వాచాలు ఎక్కువ మన మనీ కంటే. ఇది వచ్చేసి 50 ఇంగ్వే, అంటే మన ఇండియాలో రూపాయి. 1 క్వాచా, 2 క్వాచా, 5 క్వాచా, 10 క్వాచా. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి. ఇది వచ్చేసి 20 క్వాచా, 50 క్వాచా, 100 క్వాచా ఇస్ ద లాస్ట్ ఇన్ జాంబియాలో. రేగి పండ్లు ఎలా దొరుకుతాయో జాంబియాలో ఈ పండ్లు అంత విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. వీటి పేరేంటో మీరు నాకు కామెంట్ చేయండి. ఇదిగో స్టార్ట్ అయింది, గిన్నె తిరగడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా తిరిగేది గిన్నె అనుకున్నా కానీ ఆ గిన్నె కాదు. మధ్యలో ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది తిరుగుతుంది. అండ్ ఆ మధ్యలో హోల్ కనిపిస్తుంది కదా చిన్నగా, అందులో ఎల్లో కలర్ పౌడర్ ఒకటి వేసారు. ఆ పొడి నుంచే వస్తుందంట మనం తినే ఐటమ్ ఏదో, మరి చూద్దాం. ఆ కాయలో కూడా చేస్తుంది రా 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 అని. అదిగో స్టార్ట్ అయింది. మొత్తం భుజలాగా వస్తుంది. ఇది మళ్ళీ తిప్పుతుంది అక్క ఒకటి గిరి అని. అక్కలు తిప్పుతుంటే మన కళ్ళు గిరిలో తిరుగుతున్నాయి. మనం ఏమొస్తుందో అనుకున్నా నేను. పీస్ మిఠాయి కదా ఇది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జాంబియన్ ఫ్రూట్స్లో ఒకటైన డోజా అంటారు దీని పేరు. సేమ్ కలిపి పళ్ళు లాగానే ఉన్నాయి కానీ సైజు కొంచెం పెద్దగా ఉంది. టేస్ట్ కూడా టేస్ట్ చేస్తే కొంచెం ఒగరు, కొంచెం చేదు, కొంచెం పులుపు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి లోపల మాత్రం ద్రాక్ష పండులాగా ఉంది, చూస్తే బాగుంది టేస్ట్. ఇంకా మనం టేస్ట్ చేసిన కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడ. ఇదంతా మటన్ టైప్ స్ట్రీట్ ఫుడ్సే. చూడండి ఎంత బాగున్నాయి టేస్ట్ చేస్తే, మామూలుగా లేదు, నార్మల్గా. అలా ఒక్కొక్క పీస్ తీసుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంది అసలు. We enjoyed a lot that day. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటి పేరు వచ్చేసి మిలంగా ట్రీస్ అంటారు వీటిని. వీళ్ళు అడుగులలో బాగా ఉంటాయి అనమాట. లావుగా, మందంగా, పొడుగ్గా చాలా బాగా పెరుగుతాయి. ఇక్కడ 3 పేస్ కరెంట్కి, 1 పేస్ కరెంట్కి, 4 పేస్ కరెంట్కి మొత్తం ఇవే వాడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.
నిజంగా చెప్పాలంటే ఇది కూడా మంచి ప్లానే. రెవెన్యూ పరంగా చూసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. అండ్ పుచ్చిపోతాయి ఎగురుతాయి అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఈ కట్టెలను కట్ చేసినప్పుడు 1 మంత్ ఏదో ఒక ఆయిల్లో నానబెడతారంటే అందుకే ఇవి స్ట్రాంగ్ ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 31.12 ఉంది, అంటే మన ఇండియాలో 99 రూపాయల 74 క్వాచా. డీజిల్ ప్రైస్ వచ్చి 28.78 ఉంది, అంటే మన ఇండియాలో 92 రూపాయల 24 పైసలు అనమాట. ఇండియా హైదరాబాద్లో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 104.89 పైసలు ఉంది, 5 రూపాయలు ఎక్కువ మన దగ్గరే. అండ్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 95.65 ఉంది, అది కూడా ఎక్కువ 3 రూపీస్. మన ఇండియాలో లాగా 4-5 గేర్లు ఏముండవు ఇక్కడ, ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది. అందువల్ల జాంబియాలో కార్ తోలడం చాలా ఈజీ. సో ఇవి యూజ్ చేసి ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తారు. P అంటే పార్కింగ్, R అంటే రిటర్న్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్, 2 అంటే హై స్పీడ్ పోనీకి, ఈ L అంటే అప్ స్టేట్స్ వచ్చినప్పుడు వాడతాం అనమాట. వీటిని స్లాషర్స్ అంటారు. జాంబియాలో మొత్తం గడ్డిని ఇట్లనే కట్ చేస్తారు, చాలా చోట్ల చూసిన. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. గడ్డి కట్ చేసేదేమో కానీ క్రికెట్ అన్నట్టే ఉంది. ఇది వచ్చేసి లుసాకాలో ఒక మాల్, చాలా రిచ్గా ఉన్నాయి ఇక్కడ మాల్స్. మనం కొనేది తక్కువనే తిరిగినాంలే, కానీ ఉన్న వాటిలో చాలా రిచ్గా ఉన్నాయి చూడండి. జాంబియాలో కొన్ని స్ట్రీట్స్ ఇవి. నైట్ వ్యూ ఇన్ లుసాకా. వీళ్ళ ప్రధాన పంట వచ్చేసి మొక్కజొన్న, ఎందుకంటే సీమ దీంతోనే తయారవుతుంది. ఇంకోటి వచ్చేసి పల్లీలు, గ్రౌండ్నట్స్ తెలుసు కదా మీకు. జాంబియాలో అందమైన ప్లేసులు చాలా ఉన్నాయి, అందులో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ అడవి ఎంత దట్టంగా ఉందో చూడండి, రోడ్డు మధ్యలో అటు పక్కన ఇటు పక్కన చెట్లు, అసలు సూపర్ ఉంది జర్నీ. ఈ బీచ్ అయితే మామూలుగా లేదు, పొద్దుకులేసి తీసుకోవచ్చు ఆ బీచ్లో పడుకొని. క్లోజ్ యువర్ ఐస్, లిసన్ ద మ్యూజిక్. జాంబియాలో కొన్ని విచిత్రమైన మొక్కలు, దాని పువ్వు. ఈ చెట్టు కాయలు దొబ్బకాయలు ఉన్నట్టే ఉన్నాయి, కానీ వీటి పేరేంటో జాంబియన్ పీపుల్ కూడా తెలియదు. అంటే మీరు ఏమైనా చెప్పగలరా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.